వైసీపీకి మరో షాక్ తగిలింది. గత 60 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీకి బ్రేక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీ పీఏసీ చైర్మన్ పదవి విషయంలో వైసీపీకి షాక్ ఇస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షానికి దక్కే ఆ పదవిని ఈసారి జనసేనకి ఇవ్వాలని భావిస్తుంది. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణం. జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే ఆంజనేయులు పేరు వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన పేరు ప్రకటన లాంఛనమేనని తెలుస్తోంది. వాస్తవానికి ఈ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. కానీ వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అసెంబ్లీలో కనీసం 18 మంది సభ్యులు ఉంటేనే హోదా దక్కేది. పీఏసీ చైర్మన్ తో పాటు కమిటీలకు సంబంధించి ఈ రోజు నామినేషన్లు స్వీకరించారు. వైసీపీ నుంచి అసెంబ్లీ కోటాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మండలి నుంచి మరో 3 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నిబంధనలతో పని లేకుండా వైసీపీకి ఆ పదవి కేటాయిస్తారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియారిటీని గౌరవించి చైర్మన్ గా ప్రకటిస్తారని ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీకి సంబంధించి పీఏసీ కమిటీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారాయి. పీఏసీ చైర్మన్ పదవికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ తమ అభ్యర్థిగా పోటీలో నిలిపింది. అయితే 18 మంది ఓటర్లు ఉంటేనే పదవికి ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. టెక్నికల్ గా చూస్తే వైసీపీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశమే లేదని స్పష్టమవుతుంది. మండలిలో 3కి అవకాశం ఉంటుంది. మండలిలో 3లో 2 వైసీపీ అభ్యర్థులు గెలిచేందుకు ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే పీఏసీ చైర్మన్ పోస్టుకు శాసనసభకు నుంచే అంటే ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అయితే ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. 18 మంది ఓటు వేస్తేనే వైసీపీ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీకి ఏమాత్రం ఆ అవకాశం లేదు. పెద్దిరెడ్డిని బరిలోకి దింపినా గెలిచే ఛాన్స్ లేదు. టీడీపీ తరపు నుంచి శ్రీరామ్ రాజగోపాల్ రెడ్డి, బివి నాగేశ్వర్ రెడ్డి, రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, లలిత కుమారి నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన తరపు నుంచి పీఏసీ సభ్యత్వానికి పులపర్తి రామాంజనేయులు నామినేషన్ వేశారు. ఎన్నిక పూర్తయిన తర్వాత జనసేనకు చెందిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు పీఏసీ చైర్మన్ గా అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపు నుంచి విష్ణుకుమార్ రాజు ఆశిస్తున్నారు. పీయూసీ చైర్మన్ గా కూన రవికుమార్ కు, ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా జోగేశ్వరరావుకు అవకాశం కలగనుందని సమాచారం. ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నామినేషన్ ను విత్డ్రా చేసుకోకుంటే 9 మంది ఎన్డీఏ అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది.